మ్యాటర్ ఉన్నా కూడా చేయొచ్చు. అసలు నేను అగ్ని పరీక్ష అన్నప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, మామూలుగా బయట పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి చూడు, నవదీప్ గారు ఒకప్పుడు గేమ్ షో చేస్తుండే, నేను ఆ లెవెల్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుండే నేను. తెగించి అంటే నాకు రెప్టైల్స్ అని కూడా భయం, కానీ బట్ ఐ వాజ్ రెడీ ఫర్ దాట్ ఆల్సో. ఏదన్నా కరిపించుకోవడం కానీ పొడిపించుకోవడానికి ఐ వాజ్ రెడీ. అంటే ఎందుకు అంటే ఇంత ఘోరంగా? ఇక అది ఇప్పుడు ప్రతి మనిషికి ఒక పాయింట్ ఉంటుంది అన్న. ఇప్పుడు నేను ఎక్స్ట్రీమిటీ పర్సన్, నేను ఇప్పుడు నేను అట్లా అనుకుంటే నేను 5 కిలోమీటర్ రన్నింగ్ చేసి వదిలేవచ్చు. నేను 21 హాఫ్ మ్యారథాన్ చేసిన 21 కిలోమీటర్స్ 3 గంటల్లో. మామూలు మనిషి కూడా చేస్తాడో తెలియదు నాకు. ఓకే, ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తా అంటే ఏది చేసినా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు హార్స్ నడుపుతా, హార్స్ నడపడంలో కూడా హార్స్ ఎవరైనా నడుపుతారు, ఏముంది ఎక్కితే తీసుకుపోతా లేదా ట్రైనింగ్ తీసుకుంటారు, లేపగలగాలి దిట్ట. అదే సో అట్లాంటివి. అంటే బైకింగ్ ఉంది, బైకింగ్లో రైడింగ్ ఇవ్వడనే చేస్తారు, ఫిజికల్లీ ఛాలెంజ్ ఇవి చేస్తారు, కానీ నేను దాంట్లో ఉండాలి. సో అట్లా వరల్డ్ రికార్డ్స్ కానీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ దాంట్లో కొట్టినా నేను. సో నేను ఏది చేసినా పీక్లో ఉండాలనే నా పాయింట్, ఎక్స్ట్రీమిటీ అది. ఓకేనా, మీకు మామూలుగా ఇది డెవిల్ సర్క్యూట్ ఇవన్నీ ఐడియా ఉన్నాయా? మారుతి. అవును, అట్లాంటిది బెంగళూరులో ఒకటి జరిగింది. ఐ వాజ్ ద పార్టిసిపెంట్ ఫిజికల్లీ ఛాలెంజ్ దేర్. మీరు కొన్ని ఫొటోస్ ఉన్నాయి, మీకు చూపిస్తా తర్వాత ఎప్పుడన్నా. 5 feet 6 feet పైకి ఎక్కి ఒక కాలు మీదకి నేను గంటలు కొట్టి దుంకిన రోజులు నేను వాటర్లోకి. అంటే అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి నేను ఇక్కడికి వచ్చిన. అందుకే మెంటల్లీ అటెంప్ట్ ఇస్తాం, తప్పేముంది.